శ్రీ సాయిరామ్. భగవతి సత్యసాయి సాధనా ట్రస్టు పబ్లికేషన్ విభాగం వారు వేదనారాయణన్ అనే వారి యొక్క సంకలనం చేత ప్రచురింపబడినటువంటి శ్రీ సత్యసాయి సత్యనారాయణ వ్రతకల్పం గురించి తెలుసుకుందాం. ముందుగా ఒక మాట. పుణ్యజనని ఈశ్వరమ్మ గారు శ్రీ సత్యనారాయణ స్వామి పూజ చేసి ప్రసాదం స్వీకరించిన తర్వాతనే స్వామివారికి జన్మనివ్వటం జగద్విత్తం. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత ప్రసాదం స్వీకరించిన తర్వాత సాక్షాత్తు ఆ సత్యనారాయణ స్వామి ఈశ్వరమ్మ గారికి ముద్రతనవిడై జన్మించటం ఈ యుగంలో సంభవించినటువంటి ఒక పరమాద్భుత ఘట్టం. పుట్టినప్పుడు స్వామివారి పెట్టిన పేరు కూడా సత్యనారాయణ కావటం స్వామివారి దివ్య సంకల్ప విశేషమే అని వేరే చెప్పనక్కర్లేదు. స్వామివారు ఈ పొడమిపై తమ చిట్టి పాదాలు మోపిన కొద్ది క్షణాలకై గోచరించిన మరో అద్భుత నిదర్శనం. ఆదిశేషుడే అరుదించి పొత్తిగూడలో ఉన్న స్వామివారికి పాన్పు సేవ నిరపటం. ఆ మహావిష్ణువే ఈ మహీవిష్ణువై అవతరించారన్నటువంటి సత్యాన్ని గ్రహించడానికి మానవాళికి ఎంతో కాలం పట్టలేదు. మన జన్మల పుణ్యఫలంగా ఈ కలియుగంలో మనము ప్రత్యక్ష సత్యనారాయణ దర్శించుకొని సేవించుకునే భాగ్యాన్ని పొందాము. స్వామివారు సులభ ప్రసన్నులు, ఇహపర సుఖదాయకులు, కొలిచిన వారికి కొంగు బంగారం, వారిని మించిన అనుగ్రహమూర్తి వరదాయి ఎవరుంటారు? ఏకాగ్ర చిత్తముతో అన్నిదా శరణము నాస్తి అన్న అనన్య భక్తిభావంతో తమను కొలిచే భక్తులకు వారు తీర్చని కోరికలంటూ ఉండదు, అనుగ్రహించని వరమంటూ ఉండదు. కనుకనే ప్రశాంతి నిలయంలో ప్రతి ఏటా స్వామివారి జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా నవంబర్ 18వ తేదీన వైభవంగా జరిగేటువంటి రథోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీవారి దివ్య సన్నిధానంలో శ్రీ సత్యసాయి సత్యనారాయణ వ్రతకల్పమును ఆచరించాలనే సంకల్పం వారి దివ్య ప్రేరణతోనే రూపుదిద్దుకుంది. మరో విశేషం ఏమంటే స్వామివారి దివ్యావతార గాథ నుండి సేకరించినటువంటి యథార్థ సంఘటనలు ఇందులో వ్రతకథలుగా పొందుపరచబడినవి. అవతార పురుషుని దివ్య నిజ జీవన ప్రస్థానంలోనివే ఈ కథా కుసుమాలు. కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ సత్యసాయి భగవాన్ని అవతార వైభవానికి వైశిష్ట్యానికి అద్దం పట్టే ఇంతటి శక్తివంతమైన వ్రతకల్పాన్ని భక్తి ప్రపత్తులతో ఆచరించే వారికి సకల శుభములు సర్వ సంపదలు సమకూరుతాయనటంలో ఎటువంటి సందేహము లేదు. ఈ వ్రతమును ఎవరైనా చేసుకోవచ్చు. ఎటువంటి నిబంధనలు కానీ నిషిద్ధములు కానీ లేవు. ఉన్న నియమం ఒకటే, నిష్ట కలిగి ఉండటం. తుచ్చమైన భావములను విడనాడి హెచ్చు ఆడంబరము లేకుండా పచ్చదొరను ఒకటి కట్టి స్వచ్ఛమైన మనసుతో ఈ వ్రతమును ఆచరించినప్పుడు స్వామివారు ఖచ్చితంగా అనుగ్రహిస్తారు. ఈ యుగంలో మానవాళి తరించడానికి ఇంతకంటే మహిమాన్వితమైనటువంటి వ్రతకల్పం మరొకటి ఉండదని నా దృఢ విశ్వాసం. ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఈ వ్రతమును ఆచరించి స్వామివారి అనుగ్రహము పాత్రలు కావాలని ఆకాంక్షిస్తున్నాను. స్వామివారిని ప్రార్థిస్తున్నాను. సమస్త లోకా సుఖినో భవంతు. సదా సత్యసాయి సేవలో ఆర్జే రత్నాకర్, మేనేజింగ్ ట్రస్టీ, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్, ప్రశాంతి నిలయం. తర్వాత ప్రకటనకర్త యొక్క వివరణ తీసుకుందాం. వ్రతము అనేటువంటి సంస్కృత పదములకు మూలము గురు అనగా ప్రతిజ్ఞ, నిశ్చయము ప్లస్ భక్తి. ఈ పదము ఋగ్వేదములోను ఇతర వేదములందును ఉపనిషత్తుల్లోనూ కొన్ని వందల పర్యాయములుగా ఉపయోగములున్నది. వ్రత అనేది మానవుడు తన శక్తి కొలది భగవంతుని స్తుతించుటలో ఒకటని ఋగ్వేదంలో చెప్పబడినది. నిష్ఠతో ఆచరించుట ప్రస్తుత అభ్యాసము. ముఖ్యంగా ఆరోగ్యం, ఆనందం, ప్రతి ప్రయత్నములో సఫలత, అనారోగ్యం నుండి త్వరగా కూలిపోవటం, వ్యతిరేకతల నుండి ప్రమాదం నుండి రక్షణ, దీర్ఘకాల ప్రయాణంలో రక్షణ, సుదీర్ఘ జీవనం వాటి కొరకు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. వ్రతం అనేది నిర్ణీత కాలం ఉపవాసం ఉండుట. సాధారణంగా దినమంతా కానీ సగం కానీ ఈ సమయంలో ఆహారమేమీ తీసుకోరు. ఉపాహారం లేదా పాలు మాత్రము తీసుకుందరు. ఇతర నియమములు అనగా నేలపై పరుండుట, జపము, ధ్యానము చేయుట, ఇతిహాసములు, పురాణములు, భక్తుల కథలు వినుట, దాన ధర్మములు ఇవన్నీ చేయుదురు. భగవాన్ ఎంపిక చేసిన విద్యార్థులు ఒకరైనటువంటి శ్రీ వేదనారాయణన్ శ్రీ సత్యనారాయణ వ్రతకల్పము రచన చేసి పుస్తక రూపంలో తయారు చేసిరి. తమ జీవితంలో లబ్ధి పొందుటకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి భక్తులు ప్రపంచం మొత్తం ఈ వ్రతమును ఆచరిస్తున్నారు. శ్రీ ఆర్జే రత్నాకర్ గారు, శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ తమ ముందు మాటలో కూడా శ్రీ సత్యసాయి సత్యనారాయణ వ్రతకల్పం యొక్క విశిష్టతను హృదయంగా విశదీకరించారు. శ్రీ సత్యసాయి సాధనా ట్రస్టులో భాగమైనటువంటి ప్రచురణ విభాగం వారు భక్తిపూర్వకంగా అంకిత భావంతో ఈ ప్రత్యేక పుస్తకమును ప్రపంచవ్యాప్తంగా శ్రీ సత్యసాయి సత్యనారాయణ వ్రతము ఆచరించేటువంటి భక్తుల లబ్ధి కొరకు భగవాన్ బాబా వారి పాదపద్మల చెంత సమర్పించి ఉన్నారు. ప్రచురణ విభాగం సత్యసాయి సాధనా ట్రస్ట్.
ఈ వ్రతము చేసుకుంటూ కావాల్సినటువంటి కనీస అవసరాలు కొన్ని తెలుసుకుందాం. సాయిరామ్. ముందుగా గ్లాస్తో నీరు మరియు స్పూన్ లేదా ఉద్దరణితో నీళ్లు తీసుకోవాలి. తర్వాత గంట ఉండాలి. మాకు అక్షతలు, పువ్వులు, గంధం, కుంకుమ, పీట, స్వామి పటము, పసుపు గణపతి లేదా ఫోటో, అలాగే ఒత్తి మత్తులు 4 కావాలి మనకి. సాంబ్రాణి కడ్డీలు, దీపారాధన, వినాయకుని నైవేద్యం, తాంబూలం, కర్పూరం, పంచామృతం, కొబ్బరికాయ, బిల్వపత్రం, తులసి దళం, విభూతి, పూలదండ, నైవేద్యం, తాంబూలం. ఇలా సాధారణంగా చేసుకునేటువంటిది ఈ సత్యసాయి వ్రతకల్పం. జై సాయిరామ్. జై జై సాయిరామ్. हृदय मंदिर में तुम हो साई, हृदय मंदिर में तुम हो साई। ईश्वरामनंदन हे जगवंदन, ईश्वरामनंदन हे जगवंदन। हृदय मंदिर में तुम हो साई, हृदय मंदिर में तुम हो साई। कोई कहे तुम्हें राम रहे, कोई कहे तुम्हें राम रहिए, कोई पुकारे तुम्हें कृष्ण करे, कोई पुकारे तुम्हें कृष्ण करे। हे गोपाला साई गोपाला, हे गोपाला साई गोपाला। हृदय मंदिर में तुम हो साई, हृदय मंदिर में तुम हो साई। हे गोपाला साई गोपाला, हे गोपाला साई गोपाला। साई नारायण ईश्वरं बाबाला, साई नारायण ईश्वरं बाबाला। हृदय मंदिर में तुम हो साई। సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. जय बोलो भगवान श्री सत्य साई बाबा जी की जय. जय साई राम. जय जय साई राम. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపరుస్తున్నాను. దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.